అద్భుతాన్ని అందరూ కూడా వీక్షించాలంటూ కూడా పిలుపునిస్తున్నారు. ఇక ఈ అద్భుతానికి సంబంధించి మనం మరిన్ని విషయాలు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. నాతో పాటు జీ తెలుగు న్యూస్ స్టూడియోలో ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు స్పేస్ మెడిసిన్ డైరెక్టర్ డాక్టర్ విజయ్ భాస్కర్ గారు నాతో అందుబాటులో ఉన్నారు. సార్తో మాట్లాడదాం, చాలా విషయాలు ఈ గ్రహణాలకు సంబంధించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ టైంలో కూడా మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చారు, ముఖ్యంగా ప్రేక్షకుల కోసం. సార్ ఏంటి ఈరోజు ఇప్పుడు సంభవిస్తున్నటువంటి ఈ సంపూర్ణ చంద్రగ్రహానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటారు? అబ్సల్యూట్లీ, అంటే ఇదివరకు మనం రెగ్యులర్ గా చూసే ఎక్లిప్స్ లాగానే ఈ ఎక్లిప్స్ అండి. బట్ ఇది స్పెసిఫిక్ గా బ్లడ్ మూన్ గా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. ఎలాంటి ఈ విషయాల్లో ఇది న్యాచురల్ గా ప్రతి సంవత్సరం 2 సార్లు ఎక్లిప్స్ వచ్చినట్టుగానే ఈసారి వస్తుంది. అది నోన్ ఫ్యాక్ట్. బట్ ఏంటంటే దీనికి అనేక రకాల అపోహలు సృష్టించి ఏదో బ్లడ్ మూన్ ఇదేదో డేంజరస్ అని ఒక భయభ్రాంతులను సృష్టించే విధంగా బయట మాట్లాడుకుంటున్నారు. ఇలాంటివన్నీ అబద్ధమని మేము చెప్పడానికే మేము ముందుకు వచ్చాం. ఇట్ ఈస్ అ న్యాచురల్ ఫెనామినా, ఓవర్లాపింగ్ ఆఫ్ ఎర్త్ అండ్ మూన్ను అలాగే సూర్యుడు చంద్రుడు ఇద్దరు ఎర్త్కు ఓవర్లాప్ అయ్యే ప్రక్రియలో మనకు ఈ యొక్క ఎక్లిప్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ ఎక్లిప్స్ కొన్ని కారణాల వలన ఎర్త్ మీద ఉండే అంటే భూమి పైన ఉండే పొరల కారణాల వలన దాని యొక్క రిఫ్లెక్షన్ వలన మనకు ఈ రెడ్ కలర్ మూన్ కనబడడం, అది కంప్లీట్ ఎక్లిప్స్ కనబడడం, దాన్ని మనకు బ్లడ్ మూన్గా పరిగణలోకి తీసుకుంటున్నారు. ఇదే అంశాన్ని కొంతమంది కొంతమంది ఆస్ట్రోలాగర్స్ అనుకోండి, కొంతమంది జ్యోతిష్యులు అనుకోండి, లేకపోతే కొన్ని గ్రహాలను అదొక మానవాళిపై ఒక ప్రభావం చూపుతుందనే నమ్మే వాళ్ళని చూస్తే ఇది డిఫరెంట్గా భయభ్రాంతులు సృష్టిస్తున్నారు. ఇందులో అలాంటిది ఏం లేదు. 100% ఇట్స్ ఎ న్యాచురల్ ఫెనామినా. అది మన ఖగోళ శాస్త్రంలో లిఖించబడింది. అది సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి. ఇది ఎలా ఒక ఎక్లిప్స్ అనేది క్రియేట్ అవుతుంది, ఆ సరౌండింగ్ ఎలా కనబడుతుంది, ఎప్పుడైతే ఆ మూన్ అంటే మన చంద్రుడు సూర్యుడు ఒకే లైన్లోకి భూమి చుట్టూ వచ్చినప్పుడు ఇది ఎలా ఓవర్లాప్ అవుతుంది. ఇది మనకు 8:57 నిమిషాల నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ పీక్ లెవెల్కి వచ్చిన తర్వాత ఇది మనకి ఎక్కువగా 11 గంటలకి పీక్ 11 గంటల నుంచి 12 గంటల 27 నిమిషాల వరకు ఇది కంప్లీట్ సూర్యగ్రహణం అంటే కంప్లీట్ ఎక్లిప్స్ గా వస్తుంది. అయితే విజయ్ భాస్కర్ గారు, చాలా మంది ఖచ్చితంగా కూడా అందరూ కూడా చూడాలి అని చెప్పేసి మీలాంటి వాళ్ళంతా శాస్త్రవేత్తలంతా కూడా ప్రమోట్ చేస్తున్నారు. ఏంటి, ఎందుకు చూడాలి అంటే దీని ప్రత్యేకత ఏంటి అంటే ఏం చెప్తారు? అబ్సల్యూట్లీ రైట్ అండి. మనం రోజు చూసేది కాదు. గ్రహణం అన్నది సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ సంవత్సరానికి 2 సార్లు వచ్చేది. అందులో అది అప్రిషియేట్ చేయాల్సిన ఎలాంటి మార్పులు కనబడుతున్నాయి, సైంటిఫిక్గా కూడా దీనిలో రీసెర్చ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. దీనిపైన అంటే వాతావరణం పైన ఏమైనా ప్రభావం ఉందా ఈ గ్రహణం వలన, లేకపోతే దీని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, మన నెక్స్ట్ తరాలకి నెక్స్ట్ జనరేషన్కు మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ గ్రహణం అంటే ఏంటి, చిన్నపిల్లలకు కానీ అడల్ట్స్కి కానీ మనం చెప్పాల్సిన అవసరం ఉంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక డిఫరెంట్ కలరేషన్ అంటే ఆ బ్లడ్ మూన్ అనే ఒక ఎర్ర కలర్లో ఎప్పుడు మనకు కనబడదు. తెల్లగా చంద్రుడు అంటే తెల్లగా కనబడతాడు. సో యూజువల్గా ఇది ఈ వేరియేషన్ వలన మనకు మీరు చూడండి, ఇప్పుడు కూడా మీకు అక్కడ కనబడేది చూస్తుంటే కొంచెం ఆరెంజ్ రెడ్డిష్ లో వస్తుంది. సో అలాంటి షేప్ ఇంకా రెడ్గా కన్వర్ట్ అయ్యే ఆస్కారం మనకు 11 to 12:30 మధ్యలో మనకు కనబడుతుంది. సో అలాంటి వింతని అంటే అది వింతగా చెప్పుకోవడం కన్నా సైంటిఫిక్గా రీజన్ ఉంది కాబట్టి ఆ దృశ్యాన్ని చూడాల్సిన అవసరం ఈ జనరేషన్కి ఉంది, ప్రతి జనరేషన్కి ఉంది. తద్వారా మనం దాన్ని అప్రిషియేట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. జనరల్గా మీరన్నట్టే చంద్రుడు అంటే చాలా అందంగా తెల్లగా మాత్రమే మనకు కనిపిస్తూ ఉంటారు. సూర్యుడు అప్పుడప్పుడు కొంత కిరణాలు కాకపోయినా కొంత ఆరెంజ్ కలర్లో ఆ వర్ణంలో మనకి కనిపించిన సిచ్యువేషన్స్ ఉంది. కానీ ఇప్పుడు ఎందుకు చంద్రుడు అంత ఎర్రగా మారుతున్నటువంటి పరిస్థితి? ఆ ఎరుపు రంగుకి కేవలం ఆ ఎరుపు రంగు చూపించే చాలా మంది భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అది అబ్సల్యూట్లీ తప్పండి. ఎలాంటి భయభ్రాంతులు అవసరం లేదు. బ్లడ్ మూన్ అన్నది కామన్గా మనకు ఒక రిఫ్లెక్షన్. అది మనకు సూర్యుడి కిరణాలు అనుకోండి, లేకపోతే మన జోన్ లేయర్స్ ఉంటాయి మన ఎర్త్ పైన, కొన్ని వాతావరణ కాలుష్యం అనుకోండి, కొంత దాని యొక్క రిఫ్లెక్షన్ అనుకోండి, ఇవన్నీ చంద్రుడిపై పడి
ఈ రోజు మనకు కొన్ని కిరణాలు ఎట్లయితే సూర్యుని నుంచి చంద్రుని మీద పడతాయో, అంటే బైపాస్ చేసుకుంటూ ఒక భూమిని బైపాస్ చేసుకుంటూ చంద్రుని మీద పడుతుందో అది రిఫ్లెక్షన్ అంతా ఒక బ్లడ్ కలర్లో కనబడుతుంది. కాబట్టి దీన్ని మనం బ్లడ్ మూన్ అంటాం. కానీ అదర్వైజ్ దీనిలో ఎలాంటి భయభ్రాంతులు లేదు. ఇది మనుషుల పైన కానీ జంతువుల పైన కానీ లేకపోతే ఈ యొక్క జీవరాశులు ఉన్న ఈ ఎర్త్ మీద, ఈ భూమి మీద ఎవరి మీద ఎలాంటి ఎఫెక్ట్ పడదని మేము ఖచ్చితంగా నమ్ముతున్నాం. సైంటిఫిక్గా ప్రూవ్ చేస్తాం. ఇది ఎఫెక్ట్ ఏ వ్యక్తి మీద కానీ, ఏ కులానికి కానీ, ఏ మతానికి కానీ, ఏ మనుషులకు కానీ, జంతువులకు కానీ, జీవరాశుల పైన పడదు. దీన్ని అనవసరంగా అపోహగా అయితే ఏంటి విజయభాస్కర్ గారు, ప్రపంచ వ్యాప్తంగా గ్రహణాలు సంభవిస్తున్నాయి, ప్రతి దేశంలో కనిపిస్తూ ఉంటాయి. కానీ మన దేశంలోనే ఇంకా కూడా చూడడానికి బయటికి రండి అని పిలుపునివ్వాల్సినటువంటి అవసరం వచ్చింది. ఎందుకంటే మన దగ్గర అట్లాంటి సెంటిమెంట్స్ ఉంటాయి. అట్లాంటి సెంటిమెంట్స్ గత కొన్ని వందల సంవత్సరాల నుంచి జ్యోతిష్యులు తయారు చేయబడ్డారు. జ్యోతిష్యులు ఇది ఒక క్రియేట్ చేసి దీనివల్ల మీకు నష్టం జరుగుతుంది, మీరు ఇలాంటి పూజలు చేయాలి, మీరు ఇంత ఖర్చు పెట్టాలి, దీనివల్ల మీకు లాభం జరుగుతుందని చెప్పేసి ఒక మిస్కాన్సెప్షన్, అంటే జనాల్లో భయభ్రాంతులు సృష్టిస్తే వాళ్ళు భయపడి దానికి సంబంధించిన పూజలు పునస్కారాలు చేయించుకొని బాగుపడాలనే ఒక ఆతృత ప్రతి వ్యక్తిలో ఉంటుంది. దాన్ని ఎన్కాష్ చేసుకోవడానికి కొంతమంది జ్యోతిష్యులు సృష్టించే ఈ యొక్క సిస్టమ్ ఏదైతే ఉందో అది మనం మనుషుల్లో తీసివేయాలంటే మనం చెప్పాల్సిన అవసరం ఉంది. సో గ్రహణం టైం తినకూడదు, వాటర్ తాగకూడదు, ఏదైనా ఆహారం తయారు చేసుకోకూడదు, అది విషంగా మారుతుంది, అది గర్భిణీ స్త్రీలకు ఇవ్వకూడదు, ఇలా ఎన్నో అపోహలు సృష్టిస్తూ ఉన్నారు. మేము గత ఎన్నో సంవత్సరాలుగా స్టూడియోలో కూర్చొని గ్రహణం టైంలో వాటర్ తాగాము, బిర్యానీ తిన్నాము, ఎన్నో చేసాం. గత ఎన్నో సంవత్సరాలుగా రెగ్యులర్గా చేస్తున్నాం. అయినా ప్రజల్లో ఇప్పటికీ ఒక అపోహ సృష్టించడం అన్నది జ్యోతిష్యుల యొక్క పనిగా మొదలైంది. అంటే మన హిందూయిజంలో కొంత అపనమ్మకాలు, మూఢనమ్మకాలకు ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఈ విధంగా ప్రలోభ పెడుతున్నారు. అదే మీరు వేరే కంట్రీస్లో క్రిస్టియన్స్లో కానీ ముస్లిమ్స్లో ఇలాంటి ఆలోచన రావటం లేదు. సో దీన్ని పర్టికులర్గా ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కామన్ ఫెనామినా ప్లానెటరీలో ఏదైతే జరుగుతుందో అది మనకు ప్రతి సంవత్సరం జరిగే ప్రక్రియ. దీనితో కొన్ని కోట్ల